Hello all, a very good evening. Welcome to Sridhar CCE. So, ఇవాల్టి క్లాస్ లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తోటి మన సెషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఫస్ట్ ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ లో మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా యుఏఈ టు డీపెన్ డిఫెన్స్ కోఆపరేషన్. డిఫెన్స్ ఏరియాలో ఇండియా యుఏఈ వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడానికి ఒక మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఎంఓయూ కానీ ఏది సైన్ చేసినట్టు మనకు తెలియలేదు. జస్ట్ మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో రీసెంట్ గా మనకి ఢిల్లీలో మనకి ఇండియాకు అఫీషియల్ విజిట్ వచ్చినటువంటి షేక్ హమ్దమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్, సో డిఫెన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ, ఈయన అల్ మక్తమ్ అని చదువుకుందాం, అంత పేరు గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. సో అల్ మక్తమ్, సో రాజ్నాథ్ సింగ్ గారు, అల్ మక్తమ్, వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా ఢిల్లీలో మీటింగ్ కి కూర్చున్నారు. సో ఈ మీటింగ్ లో డిఫెన్స్ కోఆపరేషన్ కి సంబంధించి ఇద్దరి మధ్య కూడా కొన్ని మాటలు జరిగాయి, కొన్ని అగ్రిమెంట్స్ వచ్చాయి. దానికి తోడు మనకి ఇండియా యుఏఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని ఉంది, డెజర్ట్ సైక్లోన్, దాని పేరు గుర్తుంది కదా, డెజర్ట్ సైక్లోన్ డిఫెన్స్ ఎక్సర్సైజ్. ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగేటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్, అది కూడా డిస్కషన్కి వచ్చినట్టుగా మనకి వచ్చింది ఇక్కడ పాయింట్. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ టూ కంట్రీస్ డిఫెన్స్ ఏరియాలో క్లోజ్ కోఆపరేషన్ ఇన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీస్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బైలేటరల్ కోఆపరేషన్. మనకి దీంట్లో నుంచి అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటా క్వశ్చన్ అంటే, క్లోజ్ కోఆపరేషన్ బిట్వీన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇది ఏ కంట్రీస్ మధ్య జరిగింది అని అడుగుతారు. ఏ కంట్రీస్ మధ్య అంటే హియర్ ది ఆన్సర్ ఇస్ ఇండియా అండ్ యుఏఈ. ఇది ఒకటే ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అని అంటే రీసెంట్ గా ఇండియాకి వచ్చినటువంటి యుఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతారు. సో ఆన్సర్ ఇస్ అల్ మక్తమ్, పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యుఏఈ కనుక స్టాటిక్ జీకే చూస్తే క్యాపిటల్ సిటీ వచ్చేసరికి అబుధాబి, కరెన్సీ వచ్చేసరికి దిర్హాం. ఓకేనా, ఇది ఫస్ట్ ఆర్టికల్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఇండియా యుఏఈ అగ్రీ టు డీపెన్ డిఫెన్స్ టైస్. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ కనుక చూసినట్టయితే రీసెంట్ గా మనకి రెన్యూబుల్ ఎనర్జీ మీద ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ పేరు ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ. ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ఇండియా రెన్యూబుల్ ఎనర్జీలో ముఖ్యంగా విండ్, సోలార్ పవర్ లో జర్మనీని ఓవర్టేక్ చేసింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ది 6th ఎడిషన్, రీసెంట్ గా వచ్చినటువంటి ఎడిషన్, ఎన్నో ఎడిషన్ ఇది, ద 6th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ said that wind and solar together generated 15% of global electricity. సో లాస్ట్ ఇయర్ లో కనుక చూస్తే వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా మనకి విండ్ ఎనర్జీ వైపు, సోలార్ ఎనర్జీ వైపు వెళ్తున్నాయని, ఆ రెండు కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 100 యూనిట్స్ మనకి ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ అయితే 15% ఈ రెండే షేర్ తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ రిపోర్ట్ చెప్తోంది. అదే ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే 10% ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ఇండియా క్లీన్ సోర్సెస్ అకౌంట్ ఫర్ 22% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో మనకి రెన్యూబుల్ ఎనర్జీ కేటగిరీలో మనకి 22% జనరేషన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. హైడ్రో పవర్ అన్నిటికంటే ఎక్కువగా ఉంది, అంటే మనకి డ్యామ్స్ అంటాం కదా, సో డ్యామ్స్ అవి 8% తీసుకున్నాయి. అలాగే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కలిపి 10% ఇక్కడ షేర్ తీసుకున్నాయి. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కలిపి 10% షేర్ ని ఆక్యుపై చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే కనుక చూసుకుంటే 2024 ఒక్క ఇయర్ లోనే ఇండియా మనకి 24 గీగావాట్స్ ఆఫ్ ఎనర్జీని యాడ్ చేసింది. 1 ఇయర్ లోనే మనము 24 గీగావాట్స్ ఆఫ్ సోలార్ కెపాసిటీ ఎనర్జీని యాడ్ చేసింది. సో మనందరికీ తెలిసిందే 2021 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హిస్టారికల్ టార్గెట్ పెట్టుకుంది. అదేంటి, టు జనరేట్ 500 గీగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. సో ఓన్లీ ఒక్క సోలార్ లోనే మనము 2024 లో 24 గీగావాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం జనరేట్ చేసాము. సో యుఎస్ ఎంతైతే చేసిందో, ఓకే, మోర్ దాన్ యుఎస్ కాదు, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అంటే 2023 లో పోలిస్తే మనకి ఇది ఆల్మోస్ట్ డబుల్ అయింది మన ప్రొడక్షన్ కెపాసిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. దీంతో పాటుగా యుఎస్, చైనా తర్వాత ఇండియా 3rd లార్జెస్ట్ మార్కెట్ గా మనకి డెవలప్ అయింది. రైట్.
ఇండియా ఓవర్టేక్స్ జర్మనీ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ విండ్ అండ్ సోలార్ పవర్. సో హెడ్లైన్స్ మనం ఇదే చదివాము. యుఎస్ చైనా తర్వాత చైనా యుఎస్ తర్వాత ఇండియా థర్డ్ పొజిషన్ లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ అండ్ సోలార్ పవర్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇండియా ఓవర్టేక్స్ జర్మనీ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ విండ్ సోలార్ పవర్. ఇది హైలైట్ ఇక్కడ మనకి. ఒక్కసారి ఈ డేటాని స్టాటిస్టిక్స్ ని ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఈ బాడీ, ఇది ISAR అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ? ISAR. సో ISAR ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఇది ఒక ఆర్గనైజేషన్ పేరు. ఈ ఆర్గనైజేషన్ లో ఇండియా రీసెంట్ గా ఎలక్ట్ అయింది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. సో 2025-2027 ఇయర్ కి గాను 2025-2027 ఇయర్ కి గాను ఈ ISAR ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ దాంట్లో రీసెంట్ గా ఇది ఇండియా మనకి ఇందులో మెంబర్ గా ఎలక్ట్ అయింది. సో ఇండియా సెక్యూర్డ్ అండ్ అన్కంటెస్టెడ్ పొజిషన్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ISAR. ఏ పీరియడ్ కి అని అడుగుతారు. ఇది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడైతే యునైటెడ్ నేషన్స్ ఆపరేషన్స్ అవుతున్నాయో అక్కడే మనకు ఉంటుంది. ఓకే, సో అది మనకి న్యూయార్క్ దగ్గరే తీసుకోవచ్చు. అక్కడే దాంట్లోనే సెక్రటరియట్ లో మనకు ఉంది. ISAR గనక చూసుకున్నట్టయితే దీన్ని ఎకోసాక్ అనేది దీన్ని క్రియేట్ చేసింది 1983లో. ఓకే, UNCTAD తోటి అటాచ్డ్ అయి ఉంది. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ISAR అనే దాన్ని ECOSOC ఇది యునైటెడ్ నేషన్స్ కి చెందినటువంటి బాడీ. ఇది 1983లో దీన్ని క్రియేట్ చేసింది. దీన్ని ISAR ని మనము ఈ ISAR ఎవరికి రిపోర్ట్ చేస్తుందంటే UNCTAD దీంతో కోఆర్డినేట్ చేసుకుంటుంది. ఓకేనా, రైట్. ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ మనకి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటిది. రైట్, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ని అది చూస్తుంది. నేను నిన్నటి క్లాస్ లో మీకు చెప్పాను ప్రాజెక్ట్ వర్ష జస్ట్ 1 liner డిస్కస్ చేశాను, కానీ వాళ్ళు చెప్పాను లైక్ ఫుల్ గా మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఫుల్ గా దాని గురించి కవర్ చేస్తాను అనేసి. ప్రాజెక్ట్ వర్ష ఏంటంటే ఒక 10 years బ్యాక్ మనం దీన్ని లాంచ్ చేసాం. అంటే 2014లో మనకి సీలోకి సబ్మెరైన్స్ సీక్రెట్ గా ఎంటర్ అవ్వడానికి వార్ టైంలో ఈ ప్రాజెక్ట్ ని తయారు చేసాం. మనకి ఆ సబ్మెరైన్స్ అప్పటి వరకు ఎక్కడ పెడతారో మనకు తెలియదు. సడన్ గా శాటిలైట్స్ కి కూడా దొరకకుండా ఒక్కసారిగా నేవల్ వార్ఫేర్ లో ఆ సబ్మెరైన్స్ వాటర్ లోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కి దగ్గరగా రాంబిలి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్రాంతంలో దీని ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కి దగ్గరగా రాంబిలి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో అక్కడ వీటిని డిజైన్ చేయించి పెట్టారు. వార్ అవుతున్న టైంలో సడన్ గా ఇవి శాటిలైట్స్ కి దొరకకుండా కూడా ఎంట్రీ ఇస్తాయి అని చెప్పేసి దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది సబ్మెరైన్ అంటే అండర్ వాటర్ వార్ఫేర్ లో వాడతారు. సో ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి ప్రెస్టీజియస్ పేరు ప్రాజెక్ట్ వర్ష అనేటువంటి పేరు దీనికి పెట్టారు. India is set to establish a new naval base for nuclear submarines and warships in the coastal Andhra Pradesh by 2026. Okay, 2026 కల్లా ఇది మనకి పూర్తిగా అందుబాటులోకి రాబోతోంది. సో ఈ న్యూ బేస్ కి వాళ్ళు పెట్టినటువంటి చూస్ చేసుకున్నటువంటి లొకేషన్ ఏంటంటే రాంబిల్లి అనేది మనకి ఈస్టర్న్ నావల్ కమాండ్ అయిన విశాఖపట్నానికి 50 kilometers దూరంలో ఉంది. So the new base will be located near the coastal village of Rambili, approximately 50 kilometers of Eastern Naval Command headquarters, Visakhapatnam. ఈ నేవల్ బేస్ ప్రాజెక్ట్ వర్షలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ వర్ష అనేది ఏంటంటే ఇట్ విల్ ఫీచర్ అండర్ గ్రౌండ్ పెన్స్ అండ్ టనల్స్ టు హౌస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్. సో అండర్ గ్రౌండ్ లో వీటిని సబ్మెరైన్స్ దాచిపెడతారు. సో ఆపరేషన్స్ ఏమైనా అయినప్పుడు ఒక్కసారిగా అవి బయటకు వస్తాయి. ఓకే, సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సబ్మెరైన్స్ అనేవి మనకి ఎంట్రీ కానీ వీటి ఎగ్జిట్ కానీ శాటిలైట్స్ కి కూడా దొరకకుండా ఇవి సర్ప్రైజ్ గా ఎంట్రీ అవుతాయి, సర్ప్రైజ్ గా ఎగ్జిట్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ చైనాలో ఈ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు. సో దాని తర్వాత మనం కూడా ఇలాంటిది చేస్తే బాగుంటుంది అని చెప్పి 2014లో దీన్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకి ఇండియా కోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈస్ట్ కోస్ట్ లో ఈ శాటిలైట్స్ కి కూడా దొరకకుండా మనకి శాటిలైట్ కి కూడా దొరకకుండా ఈ సబ్మెరైన్స్ ని వార్ఫేర్ లో యూటిలైజ్ చేసేటువంటి ప్రాజెక్ట్ ని మనకి ప్రాజెక్ట్ వర్ష అన్నారు. సిమిలర్ గా దీనికంటే కొంచెం పాత ప్రాజెక్టు మనకి కర్ణాటక దగ్గర తీసుకున్నారు. అదే వెస్ట్ కోస్ట్ లో లాంచ్ చేశారు. దాని పేరు ప్రాజెక్ట్ సీబర్డ్.
ప్రాజెక్ట్ సీబర్డ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ కోస్ట్ లో ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ వర్ష, వెస్ట్ కోస్ట్ లో ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ సీబర్డ్, ఈ రెండు ప్రాజెక్ట్స్ ని తీసుకున్నారు. సో కర్ణాటక దగ్గర కార్వార్ బేస్. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ సీబర్డ్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2011 లోనే మనకు అది కన్క్లూడ్ అయినట్టుగా చెప్పారు. ఇది సక్సెస్ అవడంతో 2014 లో మనకి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. 2026 కి ఇది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ వర్ష మీద క్వశ్చన్ మనం గన్ షాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాజెక్ట్ వర్ష అంటే ఏంటి? న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని, వార్షిప్స్ ని వార్ టైంలో శాటిలైట్స్ కి కూడా దొరకకుండా యూటిలైజ్ చేయడము ఈ ప్రాజెక్ట్ వర్ష యొక్క అంతర్భాగం లేదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనమ్మా, అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ వర్ష. నెక్స్ట్, రీసెంట్ గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్స్ కి కేటగిరికల్ గా డివైడ్ చేశారు. సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్ కోడింగ్ యూజ్ చేశారు. ఆరెంజ్ అని కానీ, రెడ్ అని కానీ, అంటే పొల్యూషన్ వైజ్ కనుక చూసుకుంటే ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్టెడ్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ టు అడాప్ట్ ఎ రివైజ్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ ని రివైజ్డ్ క్లాసిఫికేషన్ లో చేయడానికి లైక్ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా ఒక ఓల్డ్ కేటగిరీ కాకుండా న్యూ కేటగిరీగా డివైడ్ చేశారు. ఓవరాల్ గా దీంట్లో మనకి 419 సెక్టార్స్ ని పెట్టారు. అందులో కనుక చూసుకున్నట్టయితే అంటే ఇండస్ట్రీస్ ని 419 కేటగిరీస్ లో పెట్టారు. అందులో రెడ్ కేటగిరీలో 125, ఆరెంజ్ కేటగిరీలో 137, గ్రీన్ కేటగిరీలో 94, వైట్ కేటగిరీలో 54, బ్లూ కేటగిరీ కనుక చూసుకుంటే 9. ఇలా మనకి ఓవరాల్ గా ఈ 419 సెక్టార్స్ ని ఈ కేటగిరీస్ లో మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ క్లాసిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఏ క్లాసిఫికేషన్ లో ఎన్నెన్ని ఇండస్ట్రీస్ ని పెట్టారు, ఏ ఇండస్ట్రీస్ ని ఏ కేటగిరీగా డివైడ్ చేశారు అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఈ నెంబర్ కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్, బ్లూ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంటెన్స్ కేటగిరీ, ఇది చాలా లెస్ కేటగిరీ. బ్లూ కేటగిరీ అండర్ ఎసెన్షియల్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ డొమెస్టిక్ యాక్టివిటీస్. అంటే మన ఇళ్లలో నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంత హార్మ్ఫుల్ కాదు, అంటే వేస్టే, మరీ ఫ్యాక్టరీస్ లో నుంచి వచ్చే పొల్యూషన్ అంతా కాదు. కాబట్టి లీస్ట్ కన్సర్న్ ఉన్న దాన్ని బ్లూ కేటగిరీలో, ఓకే, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఉన్నటువంటి దాన్ని రెడ్ కేటగిరీలో మనకి పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఒక టేబుల్ ఫార్మాట్ చూద్దాము. ఆ టేబుల్ ఫార్మాట్ లో ఏ కేటగిరీలో ఏ ఇండస్ట్రీస్ పెట్టారు అనేది ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది బ్యాంకింగే కాదు, మిగతా ఎగ్జామ్స్ కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, సో ఫస్ట్ పొల్యూషన్ ఇండెక్స్ కేటగిరీగా మనకి ఏదేది ఎంతెంత కేటగిరీలో మనకు ఉంటుంది, ఏ ఇండస్ట్రీని ఏ కలర్ ని దీంట్లో ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. రెడ్ కేటగిరీ కనుక చూసుకుంటే ఆటోమొబైల్స్, డిస్టిలరీస్, సిమెంట్ పొల్యూషన్ ఎక్కువగా వచ్చేవి. ఆరెంజ్ కేటగిరీ కనుక చూసుకుంటే సెల్ బ్యాటరీ, కోల్ వాషరీస్, బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని తీసుకున్నారు. గ్రీన్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే మన సిడీస్, డివిడీస్, ఓకే, చిల్లింగ్ ప్లాట్ఫామ్స్, చిల్లింగ్ ప్లాంట్స్ లాంటివి తీసుకున్నారు. వైట్ కనుక చూసుకుంటే మనకి ఎయిర్ కూలర్స్, కార్డ్బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఆక్సిజన్, వీటన్నిటిని కూడా మనకి వైట్ కేటగిరీలో తీసుకున్నారు. బ్లూ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇలాంటి వాటిని మనకి దీంట్లో తీసుకోవడం జరిగింది. సో ఏ కలర్ కోడింగ్ కి ఏ కేటగిరీస్ ఇండస్ట్రీస్ ని తీసుకున్నారు అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ కేటగిరీ, ఈ ఇండస్ట్రీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం మనకి ఎగ్జామ్ లో ఉంది, ఏ కేటగిరీలో ఏ ఇండస్ట్రీ వస్తుంది అనేసి. సో ఇది ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేషనల్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, సముద్ర ప్రదక్షిణ. రీసెంట్ గా మనకి డిఫెన్స్ సర్వీసెస్ లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఆ ఉమెన్ మనకు ఒక సెయిలింగ్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేశారు. అంటే ఒక అడ్వెంచరస్ టూరిజం కాదు, ఒక అడ్వెంచరస్ ఎక్స్పెడిషన్ అని చెప్పొచ్చు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నటువంటి, ఓకే, ట్రై సర్వీసెస్ లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఉమెన్ డెడికేటెడ్ ఎక్స్పెడిషన్ ఇది. దాని పేరు సముద్ర ప్రదక్షిణ అని చెప్పారు. ఇది ఒక 55 days వాయేజ్. ఇది మనకి జర్నీ ఎన్ని డేస్? ఇది 55 days వాయేజ్. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద బోర్డ్. సముద్ర ప్రదక్షిణ, ద ఫస్ట్ ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్. సముద్ర ప్రదక్షిణ IASV
ఓకే, సో వాళ్ళు వాడుతున్నటువంటి వెజల్ ఏంటి? త్రివేణి, IASV త్రివేణి వెజల్ ని ముంబై నుంచి రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ద ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ సముద్ర ప్రదక్షిణ IASV త్రివేణి నుంచి త్రివేణిలో ముంబై నుంచి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఎక్స్పెడిషన్ పేరు, సెకండ్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వెజల్, థర్డ్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. సో సముద్ర ప్రదక్షిణ ఎక్స్పెడిషన్ నేమ్, వెజల్ త్రివేణి అండ్ లొకేషన్ ముంబై. ఈ ఎక్స్పెడిషన్ ని లెఫ్టినెంట్ జనరల్ AK రమేష్ గారు దీన్ని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ద ఎక్స్పెడిషన్ ఫీచరింగ్ అన్ ఆల్ ఉమెన్ 12-member క్రూ. ఎంతమంది మనకి? 12-member క్రూ, 12 members ఉన్నారు దీంట్లో. ఫ్రమ్ ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. చెప్పాం కదా ట్రై సర్వీసెస్ అనేసి. సో ఈ 3 సర్వీసెస్ లో నుంచి మనకి ఇక్కడ వెళ్ళారు. ఓవరాల్ గా ఇది 55 days 4,000 nautical miles వీళ్ళు ట్రావెల్ చేయబోతున్నారు ముంబై టు షెల్లీస్ నుంచి, రైట్? సో ఒక్కసారి మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లోనే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 12-member క్రూ, ఓకే, 55 day ఫ్రమ్ వేర్ టు వేర్, షిప్ నేమ్, వెజల్ నేమ్, ఓకే, డిస్టెన్స్ ఎంత? 400 nautical miles. ఓకేనా? నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు ఇన్వెస్ట్ 61,000 crores. రీసెంట్ గా మనకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి, పెట్రోలియం కోసం కాదు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒడిశా గవర్నమెంట్ తోటి ఒక MOU సైన్ చేసుకుంది. సో ఆ MOU ప్రకారం పారదీప్ ఫెసిలిటీ దగ్గర వీళ్ళు ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అనేది దొరికింది. సో దీంట్లో ఇవాళ హిందూలో మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే 61,000 crores ఇండియన్ ఆయిల్ కంపెనీ దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతోంది అని మనకి చెప్పారు. సో PSU ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు సెట్ టు ఇన్వెస్ట్ 61,000 crores. అడుగుతారు ఇక్కడ క్వశ్చన్, ఆయిల్ ఏజెన్సీ పేరేంటి, ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. Indian Oil Corporation will invest 61,000 crore in a mega petroleum complex at Paradeep in Odisha. Next, దేనికోసం? మనకి పెట్రోకెమికల్స్ లో హ్యూజ్ డిమాండ్ అనేది ఏర్పడింది. సో ఆ డిమాండ్ ని మీట్ అవ్వడానికి పెట్రోకెమికల్స్ లో అంటే ఏమొస్తుంది సార్ అంటే నాఫ్థలిన్ బాల్స్ కానివ్వండి, పెట్రోలియం బై ప్రోడక్ట్, తర్వాత పెట్రోలియం ని మనం చాలా ఏరియాస్ లో కాస్మెటిక్స్ గా వాడతాం, దాన్ని రా మెటీరియల్ గా వాడతాం. కాస్మెటిక్స్ లో కానివ్వండి, మనం వాడే షూ పాలిష్ కానివ్వండి, క్యాండిల్ వ్యాక్స్ కానివ్వండి, పాలిస్టర్స్ కానివ్వండి, పాలిథీన్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, స్పిరిట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో మనకి దీన్ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తాం. కాబట్టి పెట్రోలియం నుంచి వచ్చేటువంటి మెటీరియల్స్ ని వీళ్ళు పెట్రోకెమ్ అని రాశారు కదా, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కి ఇది హెల్ప్ అవుతుంది, అక్కడ దీన్ని యూటిలైజ్ చేయబోతున్నారు. ఓకేనా? So, to meet the rising demand for petrochemicals in the world's fastest growing economy, Indian Oil Corporation has signed MOU with the Odisha government. So, recent ga ee project kosam ఎవరితో MOU సైన్ చేశారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒడిశా గవర్నమెంట్ తోటి MOU సైన్ చేసింది. ది నాఫ్తా క్రాకర్ విచ్ విల్ మేక్ రా మెటీరియల్స్ యూజ్ టు మేక్ ప్లాస్టిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్. చూడండి, ఈ నాఫ్తా క్రాకర్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నాఫ్తా క్రాకర్ which will make raw materials used to make plastics, technical textiles, other such chemicals will be commissioned by 2029. Okay na? Clear? So this is very important article. Alage manaki IOC chairman ganaka chuskunte AS Sahane, idi kuda raskoni peru AS Sahane, EY idi AS Sahane. So IOC to invest 61,000 crores, just okkari data chuskondi, idi saripotundi. Next, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. అయితే స్కీమ్ గురించి మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, జస్ట్ ఇవాల్టి బిజినెస్ పేజ్ లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ సెక్టార్ ని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ అయినటువంటి సెమీ కండక్టర్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఈ సెక్టర్ కి సంబంధించి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22,919 crores స్కీమ్ ఒకటి రీసెంట్ గా లాంచ్ చేసింది. 22,919 crore, ఓకే, ఆ స్కీమ్ వర్త్. ద గవర్నమెంట్ నోటిఫైడ్ ద 22,919 crore స్కీమ్ టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అనుకోండి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని ఇండియాలోనే తయారు చేయడానికి, లైక్ డిస్ప్లేస్ కానివ్వండి, కెమెరా మాడ్యూల్స్ కానివ్వండి, నాన్ సర్ఫేస్ డివైసెస్ మౌంట్ కానివ్వండి, ఓకే, లిథియం అయాన్ సెల్స్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి మనకి రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ని నోటిఫై చేసింది. ఆ స్కీమ్ మనకి 22,919 crore వర్త్ స్కీమ్ అది.
ఆ స్కీమ్ మనకి 6 years పాటు అందుబాటులో ఉండబోతుంది. ద స్కీమ్ విల్ రన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. దాని గురించి మనకి ఎక్స్క్లూజివ్ గా తర్వాత మనకి తెలుస్తుంది. బట్ ఇవాళ ఇచ్చినటువంటి ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే హిందూ న్యూస్ పేపర్ లో వచ్చింది. బట్ జస్ట్ ఒక్కసారి అయితే చూసుకోండి, ఓకేనా. గవర్నమెంట్ నోటిఫైస్ 22,919 crore స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్ పార్ట్స్. ఓకే, సో ఒకసారి చూడండి. రైట్, ఇది మనకి ఇక్కడ న్యూస్ ఐటమ్. వాల్యూ ఎంత, అలాగే ఆ స్కీమ్ పర్పస్ ఏంటి. సో వాల్యూ గుర్తుపెట్టుకోండి, డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 years. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 years. ఠీకే. నెక్స్ట్, రీసెంట్ గా ముంబైలో NXT 25 సమ్మిట్ అనేది జరిగింది. సో NXT సమ్మిట్ అనేది రీసెంట్ గా మనకి ముంబైలో జరిగింది. లైక్ ఎలాగైతే మనకి బిజినెస్ సమ్మిట్స్ ఉంటాయో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్స్ ఉంటాయో, ఇలాంటి సమ్మిట్స్ అనమాట. ఈ NXT 25 సమ్మిట్ అనేది రీసెంట్ గా ముంబైలో జరిగినప్పుడు ఆ సమ్మిట్ కి చాలా మంది బిజినెస్ మెన్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్ గా ఆ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడం వల్ల 50 బిలియన్ వర్త్ MOUs ని తీసుకురావడం జరిగింది. సో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తోటి కానివ్వండి, మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి కానివ్వండి, డిఫరెంట్ కంపెనీస్, ఇన్వెస్టర్స్ MOU సైన్ చేశారు. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వర్త్ $50 billion were announced between the government of Maharashtra and leading domestic investors at NXT 25 summit. ఎక్కడ జరిగింది? ఇది ముంబైలో జరిగింది. NXT 25 సమ్మిట్ అనేది రీసెంట్ గా ముంబైలో జరిగింది. ఆ సమ్మిట్ దాంట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ వీళ్ళతో MOU సైన్ చేశారు. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ వెల్ నోన్ ఐస్ క్రీమ్ బ్రాండ్. సో మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ కంపెనీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని ముంబైలో ఎస్టాబ్లిష్ చేస్తాం మేము అని అడిగినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఓకేనా, రైట్, వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే, దీంతో పాటుగా వాళ్ళు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ని పూణేలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, ఇలా మనకి చాలా కంపెనీస్ వీళ్ళతో MOU సైన్ చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, బట్ మనకు వచ్చే క్వశ్చన్ ఒకటే అడుగుతాడు, NXT 25 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. మోస్ట్లీ ఇక్కడే మనకి ఆగిపోతుంది క్వశ్చన్, ఇంత డీప్ గా అయితే పోడు. ఓకే, ప్రధాన మంత్రి ముద్రా యోజన. రీసెంట్ గా మనకి ముద్రా యోజన మనం 2015 లో లాంచ్ చేశారు. అంటే 2025 కరెక్ట్ గా మనకి 10th anniversary ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ప్రధాన మంత్రి ముద్రా యోజన. సో ఇక్కడ కనుక చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ముద్రా స్కీమ్స్ వల్ల మనకి NPA రేట్, అంటే ముద్రా స్కీమ్ ద్వారా మనం లోన్స్ ఇస్తున్నాము. చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే ఇవి జస్ట్ వాళ్ళు లోన్స్ ఇస్తారు, లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి లోన్స్ ఇస్తారు మీరు, కానీ ఆ లోన్స్ వాళ్ళు తిరిగి పే చేయరు, గవర్నమెంట్ మీద అనవసరంగా బర్డెన్ పడుతుంది అని చెప్పి స్టార్టింగ్ లో కామెంట్ చేశారు. బట్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ అన్నిటికంటే కూడా వరల్డ్ లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటిలో కూడా చూసుకున్నట్టయితే ముద్రా యోజన వల్ల లోన్ తీసుకుని పేమెంట్ చేయని వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ముద్రా యోజన వల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఓన్లీ 3.5% మాత్రమే పెరిగాయి అని చెప్పేసి, విచ్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్ అని చెప్పేసి మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పారు. కొన్ని సోర్సెస్ లో మనకి 3.6 అని కూడా మెన్షన్ చేశారు. బట్ నేను PM గారి స్టేట్మెంట్ ని తీసుకోవడం జరిగింది. సో ఐ హావ్ స్టిక్ టు 3.5. ఇది కూడా చూడండి, కొన్నిట్లో మీకు 3.6 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. బట్ అఫీషియల్ వెబ్సైట్ లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం PMO మనం అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా 3.5 అనే ఉంది. సో నేను ఈ డేటానే తీసుకున్నాను. కొన్నిట్లో మనకి 3.6 అని ఉంది. ఆప్షన్స్ ప్రకారంగా చూసుకోండి. వరస్ట్ కేస్ లో 2 ఆప్షన్స్ ఇస్తే మాత్రం గో ఫర్ 3.5. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 లో ముద్ర లాంచ్ చేశారు. సో ఇది ఎందుకు లాంచ్ చేశారు అంటే మైక్రో ఫైనాన్స్ ఇవ్వడానికి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి లెండింగ్ ఇవ్వడానికి, అలాగే ఈ స్మాల్ సర్వీస్ సెక్టర్స్ వీటిల్లో ఈ అలైడ్ యాక్టివిటీస్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఇంప్రూవైజ్ చేయడానికి దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి ఇక్కడ ముద్రా యోజనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రధాన మంత్రి ముద్రా యోజన 2015 లో లాంచ్ చేశారు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనకు అడుగుతారు, ఎందుకంటే ఎవర్గ్రీన్ ఏరియా ఇది మనకి. అండ్ ముద్రాకి రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఎవరు అంటే సిడ్బీ. సిడ్బీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లక్నో, ఉత్తరప్రదేశ్ లో ఉంది. లక్నో స్పెల్లింగ్ కరెక్టే కదా, లక్నో స్పెల్లింగ్ కరెక్టే. సో లక్నోలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది, సిడ్బీ. ఓకేనా, రైట్. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ముద్రా యోజన రీఫైనాన్సింగ్ ఏజెన్సీ దీనికి సిడ్బీ పనిచేస్తుంది. గ్రాఫెన్ బేస్డ్ టెక్నాలజీ ఫర్ ఎఫెక్టివ్ ఆయిల్ వాటర్ సెపరేషన్. ఇక్కడ స్టోరీ ఏంటంటే మనకి 2 షిప్స్ ఎప్పుడైనా కూడా సముద్రంలో కొలైడ్ అయినప్పుడు కానీ, షిప్స్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, అవి డ్యామేజ్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ పూర్తిగా బయటికి రావడము,
వాటర్ పైన మొత్తం ఆయిల్ అయిపోవడంతో, ఎందుకంటే డిజాల్వ్ అవ్వదు కదా, ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, ఆయిల్ అలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లో వేరియేషన్స్ రావడము, ఫిషెస్ కి లేదా మెరైన్ ఆర్గానిజమ్స్ కి ఆక్సిజన్ సప్లై దగ్గర ఇష్యూస్ రావడం లాంటి వల్ల మెరైన్ ఆర్గానిజమ్స్ సఫర్ అవుతాయి. దానికి తోడు ఆ ఆయిల్ ని ఇన్హేల్ చేసినప్పుడు కానీ స్వాలో చేసినప్పుడు కానీ చాలా మటుకు లివింగ్ ఆర్గానిజమ్స్ చనిపోతున్నాయి, చనిపోయి ఒడ్డుకి కొట్టుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి రీసెంట్ గా కనుక చూసుకుంటే గ్రాఫెన్ బేస్డ్ టెక్నాలజీ ఈ ఆయిల్ వాటర్ సెపరేషన్ ని చేయడానికి, ఆయిల్ ని వాటర్ ని సెపరేట్ చేయడానికి రీసెంట్ గా ఐఐటి ఖరగ్పూర్ ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది. ఐఐటి ఖరగ్పూర్ హ్యాస్ డెవలప్డ్ ఎనర్జీ ఎఫిషియెంట్ గ్రాఫెన్ బేస్డ్ టెక్నాలజీ. ఈ బిట్ ని మీరు ఐఐటి కాలంలో రాసుకోండి, ఐఐటి కాలంలో రాసుకోండి, అక్కడ దీన్ని సెపరేట్ గా రాసుకోండి. సో ఇది మనకి ఏమవుతుందంటే ఆయిల్ వాటర్ సెపరేషన్ కి దీన్ని యూటిలైజ్ చేస్తున్నట్టుగా, ఇది ఆయిల్ స్పిల్ మేనేజ్మెంట్ అయినప్పుడు, ఆయిల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇలాంటి టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనకి దీన్ని తీసుకోవడం జరిగింది. ఆయిల్ స్పిల్స్ కంటిన్యూ టు రిప్రజెంట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేంజర్స్ టు మెరైన్ ఎకోసిస్టమ్. ఆయిల్ స్పిల్స్ అనేది కొత్తగా వచ్చేది ఏం కాదు, చాలా పాత యాక్సిడెంట్సే. మెరైన్ ఎకోసిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా కానీ ఇప్పటి నుంచి మనకు ఒకవేళ అలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు మనము ఈ గ్రాఫెన్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఆయిల్ వాటర్ పూర్తిగా స్పిల్ అవుతుంది, సెపరేట్ అవుతుంది. దాని ద్వారా మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు, అంటే మళ్ళీ రీయూస్ కని కాదు, సెపరేట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ మెరైన్ ఎకోసిస్టమ్స్ అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఏ రీసెంట్ గా మనకి ఫ్రెష్నెస్ అంటే మనకి ఏంటంటే ఫ్లవర్స్ ఫ్రెష్నెస్ ని ఇంప్రూవైజ్ చేయడానికి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్ గా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఫ్లవర్స్ మనం ఎక్కడో కట్ చేసి మనం ఎప్పుడో వాడతాం కదా వాటిని. సో వాటి ఫ్రెష్నెస్ ని ఉంచడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఒక టెక్నాలజీని యూజ్ చేశారు. The Mysore-based CSIR Central Food Technological Research Institute has developed a technology. So technology ni evaru develop chesaru okasari chuskondi. It aims to support the floriculture. Floriculture ante nothing but cultivation of flowers. So freshness keeper ani dan peru bettaru. It is a paper-based technology that helps increase the freshness of cut flowers. Flowers ni cut chesinappudu vaati freshness ni increase cheyadaniki, వాటి ఫ్రెష్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అని మనకి చెప్తున్నారు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన వారు సిఎస్ఐఆర్, అలాగే మనకి దాని సబ్ అయినటువంటి దాని డివిజన్ అయినటువంటి సిఎఫ్టిఆర్, మైసూర్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్, మైసూర్లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది. సిఎఫ్టిఆర్ఐ ఇది ఈ టెక్నాలజీని డెవలప్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఎథినాట్ మీడా, బయాలజికల్ టర్మ్, సైంటిఫిక్ టర్మ్. మనకి ఎపికల్చర్ అనేది ఉంటుంది. సో ఎపికల్చర్ మనకి దేనికి సంబంధించింది? ఎపికల్చర్ అనేది మనకి హనీబీస్ కల్టివేషన్ ఉపయోగపడుతుంది, అంటే హనీ ఎక్స్ట్రాక్షన్ కి దీనికి ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ ఎపికల్చర్ దేనికి వాడతారు. అయితే మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే హనీబీస్ వ్యాక్స్ ఏర్పాటు చేస్తాయో, వాటి హోమ్ అంటారు కదా, హోమ్ కామ్. సో అవి ఎక్కడైతే ఏర్పాటు చేస్తాయో అక్కడ ఒక ఏలియన్, నాన్ నేటివ్ అంటే ఏలియన్ అంటే వాటికి సంబంధించింది కాదు, అది వాటి ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి పూర్తిగా వాటి ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తుంది. హనీబీ కల్టివేషన్ పూర్తిగా అంటే హనీబీస్ ని అంటే ఎపికల్చర్ ని నమ్ముకున్నటువంటి ఫార్మర్స్ ఈ ఏలియన్ పార్టికల్, ఈ ఏలియన్ డివైస్ అయినటువంటి బీటిల్ వల్ల చాలా నష్టపోతున్నారు. ఆ హనీబీ కాలనీస్ లోకి వెళ్ళి అక్కడ వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ అది ఇచ్చేటువంటి హనీ ఎప్పుడైతే ఉంటుందో ఇవి వెళ్ళడం వల్ల అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్, అంటే మనం కన్జ్యూమ్ చేయడం కూడా పనికిరాకుండా అవుతుంది. ఈ నాన్ నేటివ్ స్పీసీస్ వల్ల, ఈ ఏలియన్ స్పీసీస్ వల్ల ఇండియన్ ఎపికల్చర్ ఇండస్ట్రీ చాలా బాగా దెబ్బతింటోంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ని రీసెంట్ గా పబ్లిష్ చేశారు. సో ది స్మాల్ హైవ్ బీటిల్ was recorded from moderately large colony of European honeybees. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఈ ఏలియన్ పార్టికల్ ని డిస్కవర్ చేశారు, సో ఐడెంటిఫై చేశారు. దీనివల్ల మనకి ఎపికల్చర్ అంటే హనీబీస్ ఇండస్ట్రీ దారుణంగా ఇంపాక్ట్ పడుతుంది, దెబ్బతింటుంది అని మనకు చెప్తున్నారు. సో సిన్స్ ఇట్ వాస్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ ద సబ్ సహారా ఇన్ 1867, ఇది మనకి తీసుకొచ్చి హనీబీస్ కి సంబంధించిన దాంట్లో హనీబీ ఇండస్ట్రీస్ ని దారుణంగా దెబ్బతీస్తోంది అని మనకి చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ బీటిల్, అంటే ఈ ఏలియన్ బీటిల్ దీంట్లో ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఇది హనీబీ కాంబ్ అనుకోండి. హనీబీస్ ఎలా ఉంటాయి మనకి, వ్యాక్స్ ఇలా కాలనీస్ ఇలా చేసుకుంటాయి కదా, వాటి ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి, రిప్రొడక్షన్ కానివ్వండి, హనీ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి.
ఇది అక్కడ ఉండడం వల్ల ఈ కాలనీ మొత్తాన్ని అది డిస్ట్రాయ్ చేస్తుంది. తెలుసు కదా మీకు, ఆక్టోజన్ షేప్ లో ఉంటుంది. సో వాటి వ్యాక్స్ లోకి వెళ్ళి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇచ్చేటువంటి హనీ పూర్తిగా తాగడానికి కూడా అన్ఫిట్ అవుతోంది అని చెప్పేసి బాధపడుతున్నారు. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ మీరు క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇది ఏంటి అని అడుగుతారు. సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ నాన్ నేటివ్ బీటిల్. సో ఇక్కడ చూసుకోండి, స్మాల్ హైవ్ బీటిల్ ఇలా ఉంటుంది మనకి, అది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్, Colossal Bioscience respond to India's man question on the de-extinction of dire wolf species. So Colossal Biosciences అనేది రీసెంట్ గా మనకి ఒక జెనెటికలీ ఇంజనీర్డ్ అంటే తెలుసు కదా మనకి, GMO అంటాం కదా, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. సో దానికి సంబంధించింది Colossal Biosciences, a bio startup known for its ambitious de-extinction efforts. The dire wolf has officially returned as a genetically engineered. అంటే అంతరించిపోయిన దాన్ని మళ్ళీ వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ అంటే జెనెటికలీ ఇంజనీరింగ్ చేయడం వల్ల మళ్ళీ మనకి వెనక్కి వచ్చినట్టుగా మనకి ఇక్కడ చెప్తారు. సో డి ఎక్స్టింక్షన్ ఎఫర్ట్స్, ద డైర్ వుల్ఫ్ ఆఫీషియలీ రిటర్న్ మళ్ళీ అంతరించిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. విచ్ వెంట్ ఎక్స్టింక్షన్ ఆల్మోస్ట్ 12,000 years ago. మనకి ఇది అంతరించిపోయినట్టుగా చెప్తున్నారు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వాడి, జీన్ ఎడిటింగ్ మెథడ్స్ వాడి దీన్ని మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం కష్టం. దీంట్లో డి ఎక్స్టింక్షన్ స్టార్ట్అప్ పేరు అడుగుతారు, డైర్ వుల్ఫ్ గురించి అడుగుతారు. దట్స్ ఇట్. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడో అంతరించిపోయింది, మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొచ్చారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, రీసెంట్ గా మనకి తెలంగాణకి చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్ గారికి మ్యూస్ అవార్డ్, మ్యూస్ ఇండియా యంగ్ రైటర్ అవార్డ్ 2024 వారికి ఇవ్వడం జరిగింది. మ్యూస్ 2024 అవార్డ్. సో మ్యూస్ ఇండియా యంగ్ రైటర్ అవార్డ్ 2024 రీసెంట్ గా ఎవరు తీసుకున్నారు అంటే రమేష్ కార్తిక్ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈయనకు ఒక రికార్డ్ ఉంది. 2024లోనే ఈయన సాహిత్య అకాడమీ యువ పురస్కార్ తీసుకున్నారు. ఈ అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ ట్రైబల్ తెలుగు రైటర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు రమేష్ కార్తిక్ గారు. మనకి 2024లో సాహిత్య అకాడమీ యువ పురస్కార్ తీసుకున్నటువంటి ఫస్ట్ తెలుగు ట్రైబల్ ఆథర్ గా ఈయన రికార్డ్ క్రియేట్ చేశారు. రైట్. సో ఇప్పుడు రీసెంట్ గా ఆయన పోయట్రీ కలెక్షన్ అయినటువంటి చక్మక్ అనే దానికి మ్యూస్ ఇండియా యంగ్ రైటర్ అవార్డ్ అనేది వారికి ఇవ్వడం జరిగింది. సో అవార్డ్స్ కేటగిరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. రైట్. నెక్స్ట్, లాస్ట్ మనకి ఎయిర్ ఏషియా రీసెంట్ గా SRS తోటి కొలాబరేట్ అయింది. సో మనకి IPL సీజన్ కదా, జస్ట్ ఒకసారి చూసుకోండి. మర్జర్స్ అక్విజిషన్ కేటగిరీలో వస్తుంది. ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ కి చెందినటువంటి ఎయిర్ ఏషియా రీసెంట్ గా సన్ రైజర్స్ తోటి అఫీషియల్ పార్ట్నర్ గా వీళ్ళతో కొలాబరేట్ అయింది. జస్ట్ హావ్ ఎ లుక్. ఓకే, సో దట్స్ ఆల్ మై డియర్, దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. ఎవరైతే రేపు SBI మెయిన్స్ రాస్తున్నారో విష్ ఆల్ ది బెస్ట్. సో రేపటి నుంచి మనం లైవ్ రెగ్యులర్ గా కంటిన్యూ చేద్దాము. రేపటి నుంచి మనకి ఇంకా నైట్ 9 o'clock లైవ్ రెగ్యులర్ గా వస్తాము. సో బ్యాంకింగ్ అవడం వల్ల తొందరగా అవడానికి మనం ఈ సెషన్ ఇలా చేసాము. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. కీప్ డ్రింక్ లైక్ వాటర్ తాగుతూ ఉండండి. బీ హైడ్రేటెడ్. రైట్. ఆల్ ది బెస్ట్. బాగా రండి ఎగ్జామ్. రేపు నైట్ 9 o'clock లైవ్ లో మీట్ అవుతాం. రైట్. బాయ్.